పిల్లలు అల్లరి చేస్తే తల్లిదండ్రులకు ఆనందం. కానీ అదే అల్లరి శృతి మించితే భరించడం మహా కష్టం. కొంతమంది పిల్లలు మహా చురుగ్గా ఉంటారు. ఇల్లంతా కలియ తిరిగేస్తూ చేతికి అందిన వస్తువునల్లా పీకి పడేస్తూ ఉంటారు. పిల్లల్లో కనిపించే అతి చురుకుదనాన్ని డాక్టర్లు ADHD అనే ఒక ప్రవర్తనాపరమైన లోపంగా చెబుతారు. ఇలాంటి పిల్లలకు యోగాను ఒక చక్కటి పరిష్కారంగా చెబుతారు నిపుణులు. పిల్లల్లో అతి చురుకుదనాన్ని తగ్గించి వారిని కుదురుగా ఉంచే యోగాసనాలు, వాటి సాధనలో మెలకువల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అటెన్షన్ డెఫిసిట్ హైపర్ డిజార్డర్, ఇది చాలామంది పిల్లల్లో మాత్రమే ఉంటుంది అని అనుకుంటూ ఉంటారు. కానీ చాలామంది పెద్దవాళ్ళలో కూడా ఈ సమస్య ఉంటుంది. అంటే అటెన్షన్ లేకపోవడం, స్థిరంగా ఒక దానిపైన మనస్సును నిమగ్నం చేయలేకపోవడం, ఎక్కువగా ఒక ఆలోచన నుంచి ఒక ఆలోచనకి, స్థిరంగా ఒక దగ్గర కూర్చోలేకపోవడం, స్థిరంగా ఒక బుక్ చదవలేకపోవడం. వీళ్ళ మైండ్ ఎప్పుడు కూడా చాలా చంచలంగా తొందరగా మార్పు చెందుతూ ఉంటుంది. దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేరు, తల్లిదండ్రులు చెప్పిన మాట వినరు, స్థిరంగా ఒక దగ్గర ఉండనివ్వదు శరీరాన్ని. ఎక్కువగా ఆలోచన విధానం మారిపోతూ ఉంటుంది, వాళ్ళ యొక్క డెసిషన్స్ మారిపోతూ ఉంటాయి. వీళ్ళు దేని మీద కూడా కొద్ది సమయం కాన్సన్ట్రేట్ చేసి ఉండలేరు. ఒక్కొక్కసారి చాలా హైపర్ యాక్టివ్గా ఉంటూ ఉంటారు. మరి యోగాలో కొన్ని ప్రత్యేకమైనటువంటి వ్యాయామాలు ఉన్నాయి. వాటిని కనుక ప్రతిరోజు తల్లిదండ్రులు దగ్గరుండి ప్రాక్టీస్ చేయించినట్లయితే మనస్సు చాలా నిర్మలంగా, మనస్సు స్థిరంగా, చక్కగా కాన్సన్ట్రేషన్ పెరిగి వాళ్ళ యొక్క మెమరీతో పాటుగా స్థిర బుద్ధిని పొందవచ్చు. అది ఒక యోగా ద్వారా చాలా సులభ సాధ్యమవుతుంది. యోగాలో కొన్ని ప్రత్యేకమైనటువంటి వ్యాయామాలు, కొన్ని ఆసనాలు, కొన్ని ముద్రలు, కొన్ని మంత్రయోగాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా తల్లిదండ్రులు ప్రత్యేకించి శ్రద్ధ తీసుకొని దగ్గర ఉండి చక్కగా అభ్యాసం చేయించినట్లయితే వాళ్ళ యొక్క మనస్సు స్థిరత్వంతో పాటుగా చక్కటి కాన్సన్ట్రేషన్ బాగా పెంపొందించుకోవచ్చు. సో ఈ ADHDకి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ఆసనాల సంపుటి అంటే పర్వతాసనం, భుజంగాసనం, శశాంకాసనంతో పాటుగా ఆది ముద్ర ఏ విధంగా చేయాలి అన్నది ఇప్పుడు చేసి తెలుసుకుందాం. ADHD సమస్యకి పర్వతాసనం, శశాంకాసనం, భుజంగాసనం, ఆది ముద్ర. ముందుగా వజ్రాసనం మీదుగా పర్వతాసనానికి రావాలి. రెండు చేతులు మోకాళ్ళ ముందు ఒక 1 feet డిస్టెన్స్లో రెండు అరిచేతులు తాకించి కాళ్ళు రెండు స్ట్రైట్గా తెచ్చుకొని మౌంటైన్ పోస్చర్లో శరీరాన్ని తీసుకొని రావాలి. ఏ షేప్లో సాధ్యమైనంత వరకు తల లోపలికి ఉంటుంది, వెన్ను స్ట్రైట్గా ఉంటుంది, కాళ్ళు స్ట్రైట్గా ఉంటాయి. దీన్నే పర్వతాసనము. ఈ పర్వతాసనంలో స్ట్రెస్, టెన్షన్, యాంగ్జైటీస్ ఇవన్నీ కూడా మైండ్కి రిలేటెడ్ సమస్యలన్నీ కూడా పూర్తిగా నయం చేసుకోవచ్చు. బ్రెయిన్కి చక్కటి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. ఇప్పుడు శశాంకాసనం, రెండు కాళ్ళని ఫోల్డ్ చేసి చేతులు అదే విధంగా ఉంటాయి, శరీరాన్ని మాత్రం వెనక్కి తీసుకెళ్ళాలి. ఇది కూడా మైండ్ మీద ప్రభావం కలుగజేసేటటువంటిది. స్ట్రెస్ని, టెన్షన్లు తగ్గించడంలో ఈ ఆసనం అద్భుతంగా పనిచేస్తుంది. ఇప్పుడు భుజంగాసనానికి రావాలి. ముందుగా సాష్టాంగ స్థితికి వచ్చి దెన్ భుజంగాసనం, హెడ్ని, నెక్ని, షోల్డర్ని పూర్తిగా రేట్ చేసి ఎంత సాధ్యమైతే అంత పైకి పూర్తిగా చూస్తూ ఉండాలి. దీన్నే భుజంగాసనం. ఇది కూడా మరి మైండ్ మీద, వెన్నెముక మీద చాలా ప్రభావాన్ని కలుగజేస్తూ ఉంటుంది. మళ్ళీ పర్వతాసనానికి రావాలి. ఇది ఒక సైకిల్ లాగా అన్నమాట. ఒక సెట్ ఆఫ్ పర్వతాసనం, శశాంకాసనం, భుజంగాసనం. ఇప్పుడు శశాంకాసన్. సాష్టాంగ స్థితికి వచ్చి భుజంగాసనానికి రావాలి. సాష్టాంగ నమస్కారం రండి. ఇప్పుడు భుజంగాసనం.
పర్వతాసనం. శశాంకాసనం, వజ్రాసనం. ఇప్పుడు ఆది ముద్ర. ఈ ఆది ముద్రని వజ్రాసనం మీదుగా చేయొచ్చు, పద్మాసనం మీదుగా చేయవచ్చు, సుఖాసనం మీదుగా కూడా చేయవచ్చు, వీలు లేకుంటే కుర్చీలో కూడా కూర్చొని చేయవచ్చు. ఇప్పుడు మనం వజ్రాసనం మీద చేస్తున్నాం. వజ్రాసనంలో కూర్చున్న తర్వాత చేతులు రెండు సమంగా ఉంచుకొని ముందుగా బొటన వ్రేల్ని అరచేతులోనికి మడవాలి. తర్వాత 4 వ్రేళ్లను బొటన వ్రేళ్లను మూసివేసి ఉంచాలి. ఈ ముద్రని తొడలపై మధ్య భాగంలో బోర్లించి ఉంచాలి. వెన్ను నిటారుగా ఉంటుంది, షోల్డర్స్ రిలాక్స్గా ఉంటాయి, 2 చేతులు మోచేతులు శరీర పక్క భాగాలు తాకుతున్న విధంగా ఉంటాయి. కళ్ళు మూసుకోవాలి. ఈ స్థితిలో గమనం అంతా శ్వాస పైన ఉంచాలి. ప్రశాంతమైన మనసుతో ప్రాణిక్ బ్రీతింగ్ చేస్తే ఇంకా చాలా మంచిది. పూరక, కుంభక, రేచక, శూన్యక నియమాల నిష్పత్తిని పాటిస్తూ చేసినట్లయితే మెమరీ శక్తిని బాగా పెంచుతుంది. బ్రెయిన్కి ఆక్సిజన్ బాగా పంపించడం జరుగుతూ ఉంటుంది. బ్రెయిన్ షార్ప్గా తయారవుతుంది. కాన్సన్ట్రేషన్ బాగా పెరుగుతుంది. బ్రెయిన్ నర్వస్ సిస్టమ్ అంతా కూడా ఎనర్జైజింగ్ అయ్యి ప్రాణశక్తిని పూర్తిగా పంపించడం జరుగుతూ ఉంటుంది. తద్వారా స్ట్రెస్, టెన్షన్, యాంగ్జైటీస్, డిప్రెషన్స్ ఇట్లాంటివన్నీ పూర్తిగా ఈ ముద్ర ద్వారా నయం చేసుకోవచ్చు. మెమరీ, కాన్సన్ట్రేషన్ బాగా పెంపొందించుకోవచ్చు. ఇప్పుడు శ్వాసని విడిచిపెట్టిన తర్వాత ఆపాలి, నిదానంగా కళ్ళు తెరవాలి, తర్వాత ముద్రను రిలీజ్ చేయాలి. చూశారు కదండి, ఈ యొక్క పర్వతాసనం మరియు భుజంగాసనం, శశాంకాసనం, ఈ యొక్క సీక్వెన్స్ ఏదైతే ఉందో ఇవి పూర్తిగా మైండ్ మీద ప్రభావం కలిగజేసేటటువంటి. పర్వతాసనంలో ఉన్నప్పుడు ఈ బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరగడం, అదేవిధంగా శశాంకాసనంలో ఉన్నప్పుడు మానసిక రకమైనటువంటి అలజడిని పూర్తిగా కంట్రోల్ చేయగలడు. అంటే ఫియరు, స్ట్రెస్, టెన్షన్ తగ్గించడానికి ఆ ఆసనం చాలా బాగా పనిచేస్తుంది. అదేవిధంగా భుజంగాసనంలో కూడా మెమరీ, కాన్సన్ట్రేషన్ పెంచడంలో బ్రెయిన్కి చాలా బాగా ఉపయోగపడేటటువంటి ఆసనం. సో ఈ 3 సంపుటులతో కూడినటువంటి ఆసనాన్ని పిల్లలకు కానీ పెద్దలకు కానీ ప్రతిరోజు కూడా ఒక 5 సార్లు చొప్పున ఈ సీక్వెన్స్ని చక్కగా ప్రాక్టీస్ చేయించి ఈ ఆది ముద్రని 5 నుంచి 10 నిమిషాలు ప్రతిరోజు సాధన చేసినట్లయితే వీటితో పాటుగా చక్కగా భ్రామరి, అదేవిధంగా ఓంకారం చాంటింగ్ 21 టైమ్స్ చక్కగా ఈ మంత్రయోగం చేసినట్లయితే మైండ్ స్థిరంగా ఉండడంతో పాటుగా ఈ యొక్క అటెన్షన్ డెఫిసిట్ ప్రాబ్లం పూర్తిగా తొలగిపోయి వాళ్ళ యొక్క మేధాశక్తితో చక్కగా సక్సెస్ఫుల్గా మైండ్ని తయారు చేసుకోవచ్చు. చూసారు కదండి, ADHDకి సంబంధించినటువంటి మరి ఈ ఆసనాలు, ముద్రలు ఏ విధంగా చేయాలో. సో వీటందరూ కూడా ప్రాక్టీస్ చేసి అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. పిల్లల్లో అతి చురుకుదనాన్ని తగ్గించి వారిని కుదురుగా ఉంచే యోగాసనాలు, వాటి సాధనలో మెలకువల గురించి తెలుసుకున్నాం కదా.